సర్వకృపానిధియగు దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా ప్రార్థన. ప్రభువా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పండి. మెలకుగా ఉన్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మంచిది. నేను ప్రసంగం చెప్పను, కానీ ఈ వారంలో ఒక సహోదరుడు వాట్సాప్ మెసేజ్ చేశారు. అన్నా, ఒక ప్రశ్న అని. ఏంటి తమ్ముడు ఆ ప్రశ్న? దేవుడు మానవుడు ఎందుకు అయ్యాడు చెప్పండి. దేవుడు మానవుడు ఎందుకు అయ్యాడు అని అడిగాడు. తర్వాత ప్రశ్న, యేసు క్రీస్తు దేవుడు అంటున్నారు కదా, ఆయన అద్భుతాలు చేస్తాడు అంటున్నారు కదా, అద్భుతాలు చేసే దేవుడైతే పరలోకంలోనే ఉండొచ్చుగా. ఈ పక్కన స్టూడెంట్స్ పిల్లలు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మనం చూడమ్మా, కూర్చోమని, సైలెంట్ కూర్చోమని, అటు ఇటు తిరగొద్దని చెప్పు. ఒక 20 నిమిషాల్లోనే ముగిస్తాను, చాలా క్లుప్తంగా ముగిస్తాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా నడిపింపు ఉండదు నాకు. అందుకని దయచేసి నా కోపం అనుకోవద్దు. ఏమైంది నాన్న? వైర్ ఉంది కదా, చూసుకోవాలి కదా. అది ఆ బాక్స్ నిలబెట్టండి, ఏం కాలేదు, కంగారు పడకండి. లేడీస్ కూర్చోండమ్మా. సీను గారు ఉన్నారు, చాలా అద్భుతంగా పట్టుకున్నారు, ఎవరి మీద పడలేదు. చాలా దేవుని కృప. ఆ పక్కనే ఆ చిన్నపిల్లలందరినీ ఇటు వచ్చేమని చెప్పండి. ఆ వైర్లు ఉన్నాయి అక్కడ. చిన్నపిల్లలందరూ కూర్చోమని అడి తిరుగుతున్నారు, ఇటు తిరుగుతున్నారు. ఓకే, మాట్లాడకండి, ఎవరు మాట్లాడకూడదు. సీను గారు ఓకేనా? కూర్చోండి అందరూ కూడా, సిట్ రైట్. దేవుని స్తోత్రం చెప్పండి మరోసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత సమయం చెప్పంటారు వాక్యం? ఇప్పటికే వణుకొచ్చేస్తుంది. కాబట్టి మరలా రేపు రావాలి. కాబట్టి రేపు ఇంట్లోనే. మరి అమ్మగారు ఎక్కడున్నారు? ఇంట్లోనేనండి. ఇంట్లోనే. కాబట్టి రేపు మీకు ఇంత సెలవు ఉండదు, ఇంత వణుకుండదు. రేపు ఎక్కువ టైం చెప్పుకుందాం. నేను ఆ తమ్ముడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. ఓకేనండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలమ్మా. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. కొంతమందికి తెలియక ఏంటి పాస్టర్ అరుతున్నాడు ఏంటి, కేకలు ఎత్తున్నాడు ఏంటి అనుకుంటారు. ఇది ఆనందంతో వేసే కేకలు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభులు వారు వెళ్ళిపోతుంటేనంట, గుడ్డివాడైన భర్తులమే అంట ఏసయ్యా 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 అని కేకలేస్తుంటే పక్కనున్న శిష్యులు అబో కాగ్వాల అబో అన్నారంట. అయినా అక్కడ ఉంటుంది ఒక మాట, మరీ కేకలేసాడట, మరింత గట్టిగా కేకలేసాడట. అది ఈ సంతోషం, ఇది ఆనందం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు పరమ విడిచి భూమి మీదకి వచ్చినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి రోజు. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇది ఆనంద పరవళ్ళు, పిచ్చి కేకలు కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవుడు అల్లరికి కర్త కాదు. ఇది అల్లరి కేకలు కాదు. ఆరాధనలో పరవశించేటటువంటి పరిస్థితి. అది తెలియనటువంటి వాళ్ళు అలా అపార్థం చేసుకుంటారు. సంతోషపురంలో దైవజనులు కైకులూరు జాషువా జ్యోతి గారు ఆరాధన నడిపిస్తుంటే, అది నాకు కొత్త ప్లేసు. దైవజనులు కూడా తెలియదు, ఎవరో నాకు తెలియదు. మోకాళ్ళ మీద ఉన్నాను, ఆరాధనలో ఉన్నాను. ఉంటే క్రమక్రమంగా నా చిన్ననాటి నుంచి చేసిన ప్రతీది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏడుపు వస్తుంది, ఎక్కి ఏడుస్తున్నాను. కళ్ళంపట, ఇక ముక్కమ్మట, నోటి మొత్తం ఏకంపాకం అయిపోయింది. ఆరాధన అయిపోయింది, అందరూ కూర్చున్నారు. నేను మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉన్నాను. నాకు వాక్యం చెప్పడం కంటే ఆరాధన చేయడం చాలా ఇష్టం. చాలాసార్లు చెప్పాను ఈ మాట నేను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తీవ్రత, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి పొందుకున్నటువంటి వారు పక్క వాళ్ళు చూస్తున్నారేమో, మనం చప్పట్లు కొడితే ఏమనుకుంటారో, పక్క వాళ్ళు చూస్తున్నారేమో, మనం గట్టిగా పాడితే ఏమనుకుంటారు, పేర్లు ఏముండవు. ఆయనకి సరెండర్ అయిపోవాలంటే, ఇప్పుడు అయ్యా మాట్లాడకండి, మీరు మాట్లాడితే కొంచెం నాకు డిస్టర్బెన్స్ అయింది. ఎవరు మాట్లాడినా కూడా నాకు డిస్టర్బెన్స్ అయింది. ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు దయచేసి ఎవరు మాట్లాడకూడదు, గట్టి తిరగకూడదు. దేని స్తోత్రం చెప్పండి. పోలీస్ ఆయన వచ్చి పిస్టల్ పట్టుకుని హ్యాండ్స్ అప్ అంటే మీరేం చేస్తారు? ఒక్కళ్ళు కూడా చేతులెత్తి చూపించాలి, మాకెవరికి తెలియదు అన్నట్టు. ఒకసారి చేతులెత్తి చూపించండి. హ్యాండ్స్ అప్ అన్నాను నేను. హ్యాండ్స్ అప్ అంటారు కదా, పిస్టల్ చూపించా అంటే సరెండర్. ఇక మీరు సరెండర్ అయిపోయారు అంతే, ఇక అంతే, దించండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆరాధనలో పాల్గొన్న వారు అలా ప్రభుకి సరెండర్ అయిపోతారండి.
అర్థమవుతుందా? మీరు అన్నీ తెలిసి కూడా మాట్లాడతారు ఏంటండి? పిల్లలంతే, మీరు పట్టించుకోకండి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. మరలా ప్రశ్నలోకి వస్తున్నాను. ప్రశ్నకి సమాధానం చెప్పి నేను ముగించేస్తాను, ప్రసంగం కాదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. నన్ను సహోదరుడు అడిగిన ప్రశ్న ఏంటంటే 4 ప్రశ్నలు అడిగారు. ఒకటి, దేవుడు మనిషి ఎందుకు అయ్యాడు? నెంబర్ 1. నెంబర్ 2, యేసు దేవుడు అంటున్నాడు, అద్భుతాలు చేస్తాడంటున్నారు కదా, మరి ఆయన మనిషిగా రావటం ఎందుకు? తర్వాత ఆఖరిగా పైన ఉండి అద్భుతం చేయొచ్చుగా, పైన ఉండి ఉఫ్ అంటే, లేకపోతే చిటికేస్తే, లేకపోతే ఒక మాట పలిగితే ప్రజలందరూ మారిపోతారు కదా అనేటటువంటి ప్రశ్నలు అడిగాడు. కాబట్టి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాను, దయచేసి గమనించండి. దేవుడు మానవుడు ఎందుకయ్యాడు? దేవుడు మానవుడు ఎందుకయ్యాడు? ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను, గమనించాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఈ మాట వెనకాల చెప్పండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? మానవుని పుట్టించింది దేవుడు. ఎవరండి ఆ దేవుడు? సృష్టికర్త. సృష్టిని సృష్టించిన వాడే మానవుణ్ణి మట్టి నుంచి, చూడండి, మట్టిని తీసి మట్టితో దేవుడు మనిషినిగా నిర్మించాడు. ఆ మనిషి పక్కటెముకను తీసి దేవుడు స్త్రీనిగా చేశాడు. ఆదాముకి సాటిన సహకారం ఉండటానికి దేవుడే చేశాడు. వారిద్దరికి దేవుడు జీవాన్ని ఇచ్చాడు. దేవుడు జీవాత్మను ఓదగా నరుడు జీవాత్మ అయ్యాడు. వారిలో ఊపిరి లేదు. ఇలాగే ఈ వాక్యం విని ఇద్దరు చిన్నపిల్లలంట ఇంటికి వెళ్ళి, ఒకడేమో మట్టి బొమ్మ తయారు చేశాడంట, ఇంకోడేమో గాలి పంపు తీసుకొచ్చాడంట. ఒరే, నువ్వు మట్టి బొమ్మ చేసావు కదా, మనం గాలి ఊద్దాంరా అని ముందు ఎంత ఊదినా ఆడు లెగట్లేదంట. ఈసారి ఆ గాలి పంపు తీసుకొచ్చిన ఉంటుంది కదా, ట్యూబ్ పెడతాం కదా, అది ముక్కులు పెట్టి 2 దెబ్బలు కొట్టేసరికి ముక్కు 3 ముక్కలైందంట. అంటే దేవుడు చేసింది మానవుడు చేయాలని చిన్నపిల్లలే ప్రయత్నించారు, కానీ విఫలమైంది. చాలా మంది ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, విఫలమైతానే ఉంది. రోబోలు కూడా తయారు చేశారు, కానీ వాటికి ప్రాణం అనేది ఎవరో ఇవ్వటం అసాధ్యం. కాబట్టి గమనించాలి, వాళ్ళు తినవద్దు అన్న పండు తిని వాళ్ళు దేవుని ఆత్మను కోల్పోయారు, జీవాన్ని కోల్పోయారు. దేవుడే ఏదైనా తోటలోంచి వారిని వెలివేశారు. గమనించాలి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల యొక్క రాకడకు బీజం పడింది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టును. ఈ ప్రవచనం చెప్పింది ఎవరో? దేవుడే. ఈ ప్రవచనం చెప్పింది ఎవరో? దేవుడే. వాళ్ళు తినవద్దు అన్న పండు తిని వాళ్ళు దిగంబరులు అయిపోయారు, వస్త్రాలు కోల్పోయారు. వాళ్ళ సిగ్గు కప్పడానికి దేవుడు ఒక జంతు బలిని చేసి ఆ చర్మపు చొక్కాలతో వారి సిగ్గును కప్పడం జరిగింది. దయచేసి గమనించాలి, పాపం సిగ్గు తీసుకొస్తుంది, పాపం అవమానాన్ని తీసుకొస్తుంది, పాపం నిందను తీసుకొస్తుంది, పాపం దేవునికి దూరంగా చేస్తుంది. ఏదైనా తోటలో దేవునికి మా పాపం లోపల తీసుకెళ్ళిపోండి. ఏదైనా తోటలో, నా వైపు చూడండి, ఏదైనా తోటలో దేవునితో సహవాసం కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడైతే తినొద్దు అన్న ఒక్క పండు తిని అవిధేయులయ్యారో దేవుని సహవాసాన్ని కోల్పోయారు. ఎన్ని కోల్పోయారు చూసారా? సిగ్గొచ్చింది, నిందొచ్చింది, అవమానం వచ్చింది, దేవునికి దూరం అయిపోయారు, సహవాసాన్ని కోల్పోయారు. ఇన్ని కోల్పోయారు. అక్కడ శాసనం ఒకటి చెప్పబడింది, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు, అది నిన్ను తల మీద కొట్టును. ఇదే మరణ శాసనం. చెప్పండి, ఇదే మరణ శాసనం. అది నిన్ను తల మీద కొట్టును. అదంటే ఏంటి? తల మీద అంటే ఎవరి తల? నేను చెప్తాను, వినండి, కంగారు పడకండి. అది అనే మాటకి పుట్టినట్లో ఆయన అనే మాట ఉంటుంది. అది అంటే అవ్వం అనుకుంటారు, తప్పు తప్పు. అది అనే మాటకి పుట్టినట్లో ఆయన అని ఉంటుంది. ఆయన అంటే యేసు ప్రభులు వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరి తల మీద? సాతాను తల మీద. సాతాను తల మీద. సాతాను తల చితక్కొట్టబడింది కల్లవరి కొండపై యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన ప్రాణత్యాగం వల్ల. ఇదొకటి అయిపోయింది కదా, ఇదొకటి. 2, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అంటే, నీవు అంటే అక్కడ సాతాను లేదా సర్పం. సాతానుతో చెప్పిన మాట, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అంటే ఆయనను మడిమ మీద కొట్టుదు. మడిమ అంటే కాలికి,
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి సిలువుపై మనం చూస్తున్నాం, ఆయన కాళ్ళకి ఏమున్నాయి? గాయం. ఆ గాయం ఏంటో తెలుసా? అదే నీవు దాని మడిమి మీద కొట్టుదు, సర్పపు కాటది, సర్పపు కాటు. గమనించాలి, మనం చేసినటువంటి అపరాధాల మూలంగా శాపం ఆయన భుజముల మీద భరించి మనం చనిపోవలసిన స్థానంలో ఆయన చనిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణ శాసనము ఎక్కడ ఉండునో మరణము రాసిన వాని మరణం అవశ్యం. ఆ మరణ శాసనము రాసిన వాడు బ్రతుకుంటే అది చెల్లదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. డిస్టర్బెన్స్ అన్ని ఇప్పుడు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. దేవుడు మానవుడు ఎందుకయ్యాడంటే, యేసు ప్రభులు వారు ఈ భూమి మీద ఎందుకు వచ్చారంటే ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలియక 3 మేకులను పీక్కోలేనుడు దేవుడు ఎట్ట అయ్యాడో, తన్ను రక్షించుకోలేనుడు సర్వమానవాళ్ళని ఎట్లా రక్షిస్తాడని పిచ్చి కోతలు కూసేవాళ్ళు కూడా లేకపోలేదు. అసలు వాళ్ళకి తెలియనటువంటి సత్యం ఏంటంటే, యేసు ప్రభులు వారి భూమి మీదకి వచ్చింది ఆయన బతికేదో సాధించడానికి కాదు, మన అందరి కోసం ఆయన ప్రాణం పెట్టి మనల్ని బతికించడానికి. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. ఇది మొదటి. అలాగే మరి ఆయన దేవుడు కదా, మరి స్త్రీ గర్భమున ఎందుకు పుట్టాడు, ఆయన మనిషిగా ఎందుకు పుట్టాడు అనే ప్రశ్న అడుగుతున్నారు కదా. గమనించాలి. ఇప్పుడు రోడ్డు అమ్మట చీమలు వెళ్తున్నాయండి. ఏం వెళ్తున్నాయి? నేను బండేసుకు వెళ్తున్నా, నాకు చాలా భయం, చిన్న దాన్ని కూడా నేను చంపను. నేను బండి ఆపి వెంటనే చీమా తప్పుకో అంట. తప్పుకుంటుందా? ఎందుకు తప్పుకోదు? దాని భాష వేరు, మన భాష వేరు. సేమకు అర్థం కావాలంటే నేనేమైపోవాలి? నేను కూడా సేమ అయితే కానీ నా భాష దానికి. ఇప్పుడు అర్థమైందా? దేవుడు మనిషి ఎందుకు అయ్యాడంటే అదొక కారణం. ఇంకొక కారణం చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచ్చిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆన్సర్ మాత్రమే ఇస్తున్నానండి నేను. కాబట్టి ఆ పిల్లలంటే ఏ పిల్లలు? మనమే. చెప్పరే, మనమే. ఆ పిల్లలంటే ఎవరో కాదు, మనమే. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు, ఇదిగో మన గురించి ఇప్పుడు రాబెడుతున్న మాట ఇది, మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైను. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, గట్టిగా కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఎందుకండి దేవుడు మానవుడే అంటే, అయ్యా బాబు నువ్వు నేను రక్త మాంసం కలిగిన వాళ్ళం. బలి అర్పించాలంటే శరీరం అవసరం, బలి అవసరం, బలియాగం జరగాలి. మానవుడికి పాప విముక్తి కలగాలంటే బలి జరగాలి, పాప విముక్తి కలగాలంటే బలి జరగాలి. మన హైందవ సహోదరులు కూడా బలులు ఇస్తారు, తప్పేం కాదండి. అది చక్కని అంతరార్థంతో కూడినటువంటి సత్యం. అది ఎవరన్నారు అది తప్పని? మన యూదులు మన హైందవ సహోదరుల కంటే ఎక్కువ బలులు ఇచ్చారు, ఇప్పటికీ ఇస్తానే ఉన్నారండి. యూదులకి కూడా యేసయ్య అంటే నమ్మకం లేదు. ఇప్పటికీ వాళ్ళు యెహోవాకి వాళ్ళు బలులు అర్పిస్తున్నారు, తెలుసా మీకు? కానీ పరిశుద్ధ గ్రంథంలో నేను బలులు ఎందుకు ప్రారంభమయ్యాయి, ఎందుకు ముగించడం జరిగింది అనే విషయాన్ని కూడా నేను ఆల్రెడీ గత 2 వారాల కింద చెప్పాను. ఇంకా నేను ఆ విషయాలు చెప్పను. దేవుడు మానవుడు ఎందుకు అయ్యాడు, మానవుడు శరీరధారి ఎందుకు వచ్చాడంటే, సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడైన. ఎందుకు అంటే మనం రక్తమాంసములు కలిగిన వారం కాబట్టి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యాడు. అర్థమైందండి ప్రశ్నకు ఆన్సరు? అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4:4, గలతీయులకు రాసిన పత్రిక 4:4 మరొక రిఫరెన్స్ ఉంది. గలతీ 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. ఇక్కడ మా గమనించాలి, ఈ మాట వెనకాల చెప్పండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని, వెనకాల పురుషులు చెప్తున్నారండి, మీరు కూడా చెప్పాలి. దేవుడు తన కుమారుని పంపెను. ఇక్కడ ప్రశ్న చెప్పాలి. ఏంటంటే దేవుడు మానవుడు ఎందుకు అయ్యాడు? నిన్నగాక మొన్న వచ్చిన ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు యేసు ప్రభు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు, నిన్నగాక మొన్న ఆయన దేవుడు అట్ట అయ్యాడు అనేది చాలా మంది ప్రశ్న. యేసు ప్రభులు వారు ఏమై ఉన్నారంటే వాక్యమై ఉన్నారు. యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడైనను, దేవుని యొద్ద వాక్యము ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా. యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించుచుండెను. ఆ వాక్యమే యేసు ప్రభు. ఆయన లేకుండా ఏది
అంటే యేసు ప్రభులు వారు లేకుండా ఏది కలగలేదు. దేవుడు అగ్ని స్వరూపుడు. ఆయన పలికిన మాట ఏదైతే ఉందో ఆ మాట యేసు ప్రభు, ఆ శబ్దమే యేసు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన పంపబడ్డాడు. ఏమని రాయబడింది అక్కడ? కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మీకు అర్థం అవడం కోసం ఒక మాట, నేను కోరుకుల్లో ఉన్నాను, దయ్యమణి గారికి ఫోన్ చేశాను. అమ్మా, జగదీష్తో పని ఉంది, టైం సమీపించింది, జగదీష్ని కోరుకులు పంపించమ్మా, మా ఇంటికి పంపించమ్మా అన్న. ఇప్పుడు జగదీష్ని కోరుకులు మా ఇంటికి పంపించారు దయ్యమణి గారు. ఎవరిని పంపించారు? ఇప్పుడు జగదీష్ ఈరోజే మా ఇంటికి వచ్చాడు అంటే ఈరోజు పుట్టాడని అర్థమా? చెప్పండి, ఈరోజు పుట్టాడని అర్థమా? ఆల్రెడీ ఎప్పుడో పుట్టాడైనా, కానీ టైం ఎప్పుడు వచ్చింది? ఈరోజు వచ్చింది. అందుకని నేను ఫోన్ చేసి పిలవంగానే ఆయన పంపింది. ఆయన పంపబడిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొక షఫీ అండ్ రెహమాన్ ఎవరు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ముస్లిం సహోదరులు. వాళ్ళు కూడా అంటాడు, క్షమించాలి, వాళ్ళు కూడా అంటారు, ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో డిబేట్లు ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే దేవుడు అనబడిన వాడు పుట్టేవాడు కాదు, దేవుడు అనేవాడు చనిపోయేవాడు కాదు. పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు? పుట్టించిన వాడు దేవుడు అవుతాడు కదా. అబ్బా, భలే లాజిక్లు భలే చెప్తారండి అలా. మరణించిన వాడు దేవుడు ఎట్లాగవుతాడు? మరణం ఇచ్చిన వాడు కదా దేవుడు అయ్యేది. అవునండి, కాదని ఎవరన్నారు? ఎవరన్నారు సార్? బైబిల్ చెప్తుంది, మరణము తప్పించుట యెహోవా వశం, నరులారా తిరిగి రండని యెహోవా. అసలు నువ్వు చెప్పిన మాట సత్యం, దేవునికి మహిమ కలుగునుగా. కానీ చాలా లాజిక్ మిస్ అయిపోతున్నారండి. ఆయన పుట్టినవాడు కాదు, పంపబడినవాడు. ఆయన శరీరాకారంతో ఎందుకు పంపబడ్డాడంటే మన కోసం బలి అవడానికి ఒక శరీరం అవసరం. ఆ శరీరం ఆయనకి అమర్చబడి ఆత్మస్వరూపిన దేవుడు శరీరధారిగా పంపబడ్డాడు. ఆయన పుట్టినవాడు కాదు. అది ఆయన స్త్రీ యందు పుట్టెను అని ఉంది. చెప్పండి, ఎవరెందు పుట్టాడు? ఆయన స్త్రీ యందు. అయ్యా, మీరు ఎవరబ్బాయి? మీ నాన్నగారి పేరు చెప్పండి. అమ్మ, మీరెవరమ్మాయి? నాకు మాట్లాడకండి, డిస్టర్బ్ చేయొద్దు. ఎవరమ్మాయి? భోగేశ్వర గారు. మీరండి. ఒక్కళ్ళు కూడా అమ్మ పేరు చెప్పలేదేంటి? మిమ్మల్ని కన్నది తల్లా తండ్రియా? మరి ఎవరి పేరు చెప్పారు అంటే దాని అర్థం ఏంటి? ఎలాగేనంట పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో మొన్న ఫిలిప్ గారు చెప్పారుగా, అబ్రహాం యాకోబుని కనెను, యాకోబు ఇస్సాకుని కనెను, ఇస్సాకు అంటే ఆ మాటని పాస్టర్ గారిని అడిగితే ఆ పాస్టర్ గారికి కొంచెం అంటే అంత మైండ్ సెట్ లేదంట. ఆ రోజుల్లో మగవాళ్ళకి అనేవాళ్ళే, అన్నాడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దయచేసి గమనించాలి, అక్కడ వివరణ అర్థం కాకపోతే అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే భర్త లేకుండా భార్య ఎలా కనగలుగుతుంది చెప్పండి? భార్య భర్తలు ఇరువురు వల్లే కదా. అండ్ నువ్వు ఎవరు బిడ్డవై అంటే తండ్రి పేరు చెప్పు, నువ్వు ఎవరమ్మాయి అంటే తండ్రి పేరు, నువ్వు ఎవరమ్మాయి అంటే తండ్రి పేరు చెప్పారు. ఇక్కడ తండ్రికి పుట్టారు వీళ్ళు. మనందరం తండ్రి వలన పుట్టాం. గట్టిగా చెప్ప, దేవుని స్తోత్రం చెప్పండి. కానీ తండ్రి వలన పుట్టినవాడు కాదు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ కన్య మరియ గర్భాన, గమనించాలి, ఆమెను దేవుడు పరిశుద్ధాత్మతో ఆమె నింపాడు గనక, పరిశుద్ధాత్మ ఆమె గర్భంలోనికి వెళ్ళాడు గనక ఆమె గర్భాన్ని ధరించింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతే తప్ప యేసుక్రీస్తు ప్రభువుల పుట్టాడు కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయన మరణించాడు ఆయన దేవుడు కాదు అని మీరే నిర్ధారణ చేసుకుంటే అలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరొక విషయాన్ని చదవండి, రోమీయులకు రాసిన పత్రిక. నేను చదివే ముందు ఒక మాట అడుగుతా. ఆయన శరీరధారిగా వచ్చారు కదా, ఆయన శరీరంలో పాపం ఉందా లేదా? వా, ఆత్మీయులు గారు, అమ్మమ్మ గారు, లూదేమ్మ గారు, అది పవర్ఫుల్ అంటే చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలు, ఒకసారి చాలు. మరి మీరేమంటారు? పాపం ఉందంటారు లేదంటారా? ఆయన వచ్చిన శరీరం ఏ శరీరంతో, ఎవరి నుంచి వచ్చారు? అవునా? మరి ఇప్పుడు చెప్పండి, పాపం ఉందా లేదా? లేదని చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగానే లేదండి. చూడండి, గలతీయులకు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 8:4 ఈ వాక్యం చదివించి నేను ముగిస్తాను, టైం అవుతుంది. అమ్మా, దేవుడు రోమా 8:4 చదవండి. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పాప శరీరముతో పంపాడా? పాప శరీర ఆకారముతో పంపాడా? పాప శరీరంతో పంపలా.
అందుకనే ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని. ఇప్పుడు చదివిన రెఫరెన్స్ లో కూడా దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపబడిన వాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి చాలా మంది అనుకున్నట్టుగా ఆ అనాలోచనలన్నీ తీసేయండి. మనం లోకోక్తులు కొన్ని ఉన్నాయి. దయచేసి నేను విమర్శనాత్మకంగా మాట్లాడను, కానీ లోకోక్తులు కొన్ని ఉన్నాయి. వాటిని చెప్పి 5 నిమిషాలు ముగిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టకండి, పాట వినండి, అర్థం చేసుకోండి. ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆది దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, అసలు దేవుడు ఎవరనుచు అన్వేషించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. ఉప్పు కప్పు రంబొకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్న, దైవములనబడు ఆరెవరున్న అసలు దేవుడొకడేనన్న. ఉప్పు కప్పు రంబొకటిగా ఉన్న రుచుల జాడలు వేరన్న, దైవములనబడు ఆరెవరున్న అసలు దేవుడొకడేనన్న. పురుషులలో పుణ్య పురుషుడు ఎవరు, యోగుల మదిలో మెదిలిన దేవుడు ఎవరు. పుణ్యదాన బలియాగమై తిరిగి లేచిన యేసుడే, పాపుల శిక్షను తను పొంది మోక్షమునిచ్చిన నాదుడే. ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. మునులు ఎందరో వెదికారు, సత్యమైన దేవుని నిష్టగా ధ్యానించారు, అమృతత్వము ఏదని. మునులు ఎందరో వెదికారు, సత్యమైన దేవుని నిష్టగా ధ్యానించారు, అమృతత్వము ఏదని. మునులు వెదికినా సత్యము యేసే, అమృతత్వము తెచ్చినదేసే. మునులు వెదికినా సత్యము యేసే, అమృతత్వము తెచ్చినదేసే. చీకటి నిండిన బ్రతుకులలో వెలిగిన నీతి సూర్యుడే, నరులకు నరకము బాపగా నలిగిన దైవం యేసుడే. ఆలోచించరదేలా మీరాలోచించరదేలా, ఆలోచించరదేలా మీరాలోచించరదేలా. దేవుని స్తోత్రం. ఏం చేయాలి ఇప్పుడు మనం? చించాలి, ఆలోచించాలి. ఆది దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, సర్వశక్తిమంతుడు ఎవరు, నరులను పుట్టించింది ఎవరు, వాళ్ళకి ప్రాణం పోసింది ఎవరు, ప్రాణదాతగా వాళ్ళందరి కోసం ప్రాణం పెట్టడానికి ఈ భూమికి వచ్చింది ఎవరు. భారతదేశంలోని కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే క్రీస్తును గూర్చిన ఛాయలు మనకు కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, మన లోకోక్తి ఒకటి చెప్పాలి. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచ అన్నారు. చెప్పండి, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గం. అంటే పుత్రుడు లేనోడికి ఈ లోకంలో గతి లేదు, తర్వాత పరలోకం కూడా లేదు అని అర్థం. నాకు 2 అమ్మాయిలండి, విజయ గారికి 2 అమ్మాయిలండి, తిమోతి గారికి 2 అమ్మాయిలండి, మా చిన్నమ్మకి 2 అమ్మాయిలండి, మరి లక్ష్మి కుమారి పిన్ని గారికి 1 అమ్మాయినండి. ఏంటంటే మీరు కూడా మీ నాన్నగారికి 2 అమ్మాయిలేగా, 2 అమ్మాయిలండి. మరి మేము అందరం నరకానికి పోతామేనా? ఏసు రక్తమే చేయం. ఆ శ్లోకం కరెక్టేనండి, ఆ పదం కరెక్ట్, ఆ పద్యం కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పిన లోకోక్తం చూసారా, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనేవచ అన్నాను చూసారా, అది వాస్తవం. పుత్రుడు లేనుడికి ఈ లోకంలో గతి లేదు, తర్వాత పరలోకం కూడా లేదు అని దాని అర్థం. అయితే ఆ పుత్రుడు ఎవరంటే కడుపున పుట్టిన కొడుకు కాదు, శరీర సంబంధం వల్ల పుట్టినవాడు కాదు. ఆత్మ వైజానిత యతి పుత్ర అంటే ఆత్మ వలన పుట్టినవాడే పుత్రుడు. మనం అందరం శరీర సంబంధం వల్ల పుట్టాం, కానీ యేసు ప్రభుల వారు ఆత్మ వలన పుట్టాడు. ఆయన పుత్రుడు. పుత్రుడు అంటే బతుకుండగానే నరకం చూపించేవాడు కాదు, పొన్నామని నరకం తప్పించేవాడు పుత్రుడు. గట్టిగా చేపలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. నిన్న కాక మొన్న ఎవరో కూతురునంటండి, కొడుకు ఫోన్ అడిగితే ఇవ్వలేదంట తల్లి. మరి అమ్మగారు పెట్టారు ఏసు రక్తమజయం. అడిగితే ఫోన్ ఇవ్వలేదని అమ్మ పడుకుంటుంటే కత్తి తీసుకెళ్ళి మెడ మీద వేసాడండి దెబ్బ. సాగు బతుకుల్లో ఉందండి హాస్పిటల్లో.
అంటే నేను అంటాను, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు బతుకుండగానే నరకం చూపిస్తారు కొడుకులు. కిరాయి గుండాన్ని పెట్టించి కన్న తండ్రి కన్న కొడుకుని చంపించేశాడు. కన్న కొడుకు తాగుడు ఎక్కువైపోయి బండర వేసుకుని కొడుకుని చంపేశాడు. బతుకుండగానే సుక్కలు చూపిస్తున్నారు, బతుకుండగానే నరకం చూపిస్తున్నారు. ఈ శ్లోకం ఈ కడుపును పుట్టిన బిడ్డల గురించి కాదు. పున్నామో హేనర వాత్రేకి యతి యతి పుత్ర అంటే పున్నామని నరకం నుండి తప్పించువాడే పుత్రుడు. ఎవరు? నరకము బాపగా, నరులకు నరకము బాపగా నలిగిన దైవం యేసు. నలిగిపోయాడు ఆయన నీ కోసం కలవరి శిలువలో. తన ఆఖరి రక్తపొట్టు వరకు కార్చాడు కలవరి శిలువలో. నీకు జీవం ఇవ్వడానికి, నీకు నిత్య జీవం ఇవ్వడానికి, నిన్ను పరలోకానికి చేర్చడానికి, పరలోకాన్ని విడిచాని భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెడితే 3 మేకులు పీక్కోలేనాడు అంటావా? అన్నం తింటున్నారా, బిర్యానీ తింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. మామూలు మాటలు కదా, మాటలు వింటుంటే కన్న తండ్రిని, ఇప్పుడు కన్న తండ్రిని తిడుతుంటే ఎవరైనా ఊరుకుంటారండి? మరి యేసు ప్రభుల వారిని పట్టుకుని అలా అనరాని మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? రక్తం ఉడికిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయన అక్కడుండి ఉప్పు అంటే మారిపోతారుగా, భూమి మీదకి రావటం ఎందుకు? అక్కడుండి అద్భుతం చేయొచ్చుగా. మరి నువ్వు చెప్పాలి మరి దేవుడికి సలహా. ఆయన తెలియలో మరి తెలివి వచ్చాడు భూమి మీదకి. హలో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి ఒకసారి. కీ బొమ్మ ఉంటుందే, కీ ఇస్తే అదేమైంది? కీ అయిపోయిన తర్వాత కీ ఇస్తే కీ అయిపోయిందాక దేవుడు మనల్ని కీలు బొమ్మలుగా చేశాడా? శైలా స్వతంత్రులుగా చేశాడు. 2 మార్గాల్ని ముందు పెట్టాడు, జీవం, నరకం. ఎటు వెళ్తావో నీ ఇష్టం, నువ్వే తెలుసుకో. చచ్చి నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఎవరు చెప్పలేదండి సువార్త అంటే కుదరదు. ఇన్ని గృహ కొడుకులు ఎందుకు? ఇన్ని వేది సువార్తలు ఎందుకు? ఇన్ని ఆరాధన కొడుకులు ఎందుకు? అనేక మంది ట్రాక్స్ పంచిపెట్టి వీధి 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 తిరుగుతుంది ఎందుకు? నువ్వు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదని ప్రతి ఒక్క గ్రంథం ఘోషిస్తుంది. నరకం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, పరలోకం ఉంది. పుణ్యం చేసినోడు పరలోకానికి వెళ్తాడు, పాపం చేసినోడు నరకానికి వెళ్తాడని ప్రతి గ్రంథం, ప్రతి పూజారి, ప్రతి పాస్టరు, ప్రతి ముస్లిం, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. దేవుడు ఎవరనే విషయాన్ని పక్కన పెడితే పరలోకం ఉందని, నరకం ఉందని సర్వమానవాళి నమ్ముతున్నారు. మరి సర్వమానవాళి రక్షణార్థమై ప్రాణం పెట్టేది ఎవరు? సరే, ఆ ముస్లిం సహోదరులు షఫీ గారు ఎవరు ఉన్నారు, శ్రీరజ్ గారు, వాళ్ళు అంటున్నారు పుట్టినవాడు దేవుడు కాదు, చనిపోయినవాడు దేవుడు కాదు అంటున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కదా. ఎందరెందరో మహాత్ములు ఇప్పటికీ కూడా వాళ్ళ సమాధులు మన ముందే ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం మహింపడదాం. అదే మన నిరీక్షణకు ఆధారం. ఈ మధ్యనే మంగాచార్యులు గారు చెప్పారు, మనందరికీ 2 రోజులేనంట, పుట్టినరోజు, చచ్చిపోయిన రోజు. ఆయనకి 3 రోజులంట, పుట్టినరోజు, చచ్చిపోయిన రోజు, తిరిగి వచ్చిన రోజు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అదండి మన హైందవ సహోదరులు కూడా విశ్వసించేది ఏంటంటే, గొర్రె ఎందుకు బలిస్తారంటే, కోడిని ఎందుకు బలిస్తారంటే, చేసిన పాపం గుడికి వెళ్ళి గొర్రెని ఇస్తే పాపం పోయిద్ది అని. అది వాస్తవమే, బైబిల్లో కూడా ఉన్నాయి. అవన్నీ ఛాయారూపకం. అవి నిజస్వరూపం ఎవరిలో నెరవేరబడింది? యేసు ప్రభులో నెరవేరు. ఆయన బలైపోయిన తర్వాత ఇంకా ఏ కోడెలు, మేకలు, కుక్కలు, నక్కలు ఏమి బలులు ఇవ్వక్కర్లేదు. తెలియని వాళ్ళు చాలామంది చేస్తున్నారు. మనం కూడా ఒకప్పుడు చేసేవాళ్ళమే. యూదులు ఇప్పటికీ చేస్తున్నారు. యేసును విశ్వసించిన వారు అందరూ చేస్తున్నారు. యేసును విశ్వసించిన వారు బలులు ఇవ్వరు. ఆయన విశ్వాసం ఉంచితే చాలు పరలోకానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. రక్త ప్రోక్షణం పాప వినాశనం. అంటే రక్తం ప్రోక్షించబడితేనే తప్ప పాపం పరిహరించబడదు. మొట్టమొదటిగా నేను వాక్యం చదివించాను, మరణ శాసనం ఎక్కడ ఉండును? మరణ శాసనం రాసిన వాని మరణం ఆవశ్యకం. అంటే ప్రజాపతి దేవిభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజల పాపాలు పరిహరించబడాలంటే ప్రజల ప్రతినిధి అయినటువంటి దేవుడే యజ్ఞ బలి పశు అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రజాపతి ఆయన, అద్వితీయుడు తండ్రి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, ఈ భూమి మీద బతికేది సాధిద్దాం కాదు, మన కోసం చనిపోవడానికే వచ్చాడు ఆయన. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చేసాను. నేను అసలు సబ్జెక్టులోకి వెళ్ళా, ప్రసంగం చెప్పాలా. అడిగిన ప్రశ్నలకి సమాధానం మాత్రమే చెప్పా. దేవుడు ఎందుకు మానవుడు అయ్యాడు, ఎందుకు శరీరధారి అయ్యాడు, ఎందుకు బలయ్యాడు, ఎందుకు అక్కడే కూర్చుని అద్భుతం చేయలేదంటే మనల్ని కీలు బొమ్మలు కాదు, మరబొమ్మలు కాదు, స్వతంత్రులుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని అన్నారు. అంటే దాని అర్థం సర్వమానవాళి కోసం ఎవరు బలైపోవాలి? ఆయనే బలైపోయి ఆ రక్తం
పరిశుద్ధ రక్తం, పవిత్రమైన రక్తం, నిష్కలంకమైన రక్తం మనలో ప్రవహిస్తుందే, అది ఆదాము గారి రక్తం, పాపపు రక్తం. కానీ యేసు ప్రభుల వారిలో ఉండే రక్తం అది పరిశుద్ధ రక్తం. యేసు క్రీస్తు యొక్క రక్తం ప్రతి దుష్టత్వం నుంచి, దుర్నీతి నుంచి విడిపించేదని మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు ప్రాణత్యాగం చేశారంటే, ఎందుకు ఆయన రక్తం కార్చారంటే మనందరి పాప శాపముల నుంచి విడిపించడానికే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏమంటే ఎన్నో పాటలు వచ్చినాయి, నేను ఇంకా చెప్పక్కర్లేదు. ఇంటికి రంగులు, ఇంటికి హంగులు, అది ఒంటికి కొత్త బట్టలు, అవి స్టార్స్, లైటింగ్స్, ఇవన్నీ కాదు. ఇదిగో ఈ రీతిగా సువార్తను ప్రకటించుట క్రిస్మస్ అంటే. ఆనాడు గొర్రెల కాపరులు చేసింది అదే, ఆనాడు జ్ఞానులు చేసింది అదే, ఆనాడు దేవదూతలు చేసింది అదే, ఈనాడు మన కృపా మినిస్ట్రీ సంఘం చేస్తుంది అదే. డాన్సులు లేవు ఇక్కడ, స్కిట్లు లేవు ఇక్కడ, హంగామా లేదు ఇక్కడ, సందడి లేదు ఇక్కడ. ఈ వారంలో జేమ్స్ అయ్య గారు చెప్పిన మాట విన్నా, సందడే 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 అంటున్నారు. అసలు యేసు ప్రభులు వారు పుట్టినప్పుడు మరియమ్మ తల్లికి సందడి ఎక్కడుందా? నిజమే కదా మాట. ఆయన పుట్టుట వల్ల మనకి సందడి కలిగింది, కానీ ఆయన పుట్టినప్పుడు సందడి లేదు. అక్కడ బెత్లెహేంలో సందడి లేదు. ఇప్పుడు మనకి సందడే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. సమయమైంది, తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. మీకు చెప్పినట్లుగానే 9 గంటల లోపే నేను ముగించాను. దేవుడు ఎందుకు మానవుడు అయ్యాడంటే అనేకమైనటువంటి సమాధానాలు మీకు ఇచ్చాను, రిఫరెన్స్లతో సహా, లోకోక్తులతో సహా ప్రతి విషయాన్ని మీ ముందు పెట్టాను. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనందరి కోసం చనిపోవడానికి వచ్చాడు. ఆయన మన స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చారు. నమ్మితే ఈరోజు నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. యేసు క్రీస్తుని నీ నోట ఒప్పుకొని నీ హృదయం ముందు అంగీకరించినట్లా నీవు రక్షింపబడతావు. ఆయన దేవుడని ఒప్పుకో. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరెవడ బద్ధికుడు? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరెవడ బద్ధికుడు? యేసునందు నిత్య జీవం ఉంది. యేసయ్య నామంలో శక్తి ఉంది. యేసయ్యను విశ్వసిస్తే దయచేసి చిన్న ప్రార్థన చేసుకోండి. ఇంతవరకు నేను తప్పు పట్టాను ప్రభువా, అనేకమైన ప్రశ్నలు ప్రశ్నించానయ్యా, అనేకమైన వ్యంగ్యపు మాటలు మాట్లాడిన, విమర్శించానయ్యా, నన్ను క్షమించాను. ఒక్క మాట పలుకు. నువ్వే బలి ఇవ్వక్కర్లా. నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తం ఆయన బలి అయిపోయాడు కలవరి సిలువలో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు చెప్పబడిన అయా అమూల్యమైన మాటలు ఈ యూట్యూబ్ ద్వారా ఎంతో మంది వింటున్నారు. అనేక మందికి ఈ మాటలు సమాధానం కలుగునుగాక, కన్నులు తెరవబడునుగాక. సహాయం చేయండి. సశరీరుడిగా మీరు ఎందుకు ప్రత్యక్షమయ్యారు? శరీరాన్ని ఎందుకు దాల్చవలసి వచ్చిందో, ఎందుకు మీరు మరణం కావాల్సి వచ్చిందో, అనేకమైన విషయాలు తండ్రి ఈ పూట చెప్పడానికి మీరు కృప చూపించారు. ఈ మాటలు ఎంతోమంది విన్నారు, వినబోతున్నారు, వింటారు కూడా. వింటున్న ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని గ్రహించేటటువంటి కృప దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశం గారండి ఎత్తబడ్డారేంటి? యేసు రక్తమే చేయం. కేక్ తీసురండి అమ్మా, కొంచెం అది ఆఫ్ చేయమ్మా. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్.